ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది, అదేవిధంగా మన భారతదేశానికి ఒక జెండా ఉంటే ఏ విధంగా ఉంటుందని ఇతను సుమారు 30 నమూనాలను తయారు చేయడం జరిగింది. చేసి అప్పుడు 1921లో గాంధీ గారు విజయవాడ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ మహాసభ జరుగుతుంది. ఆ టైంలో ఇతను ఒక నమూనాను ఎగ్జిక్యూట్ చేస్తే గాంధీ గారు దాన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన కొత్తలో మనకి మధ్యలో అశోక్ చక్రం ఉండదండి, రాట్నం ఉంటుంది. మన చూసారు, మన చేనేత కార్మికులు మరాఠ రాట్నం ఉంటుంది మాట. ఆ రాట్నం ఉండేది గతంలో. తర్వాత కాలక్రమేణి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రాట్నం ప్లేస్లో ఈ సారనాథ స్తూపం నుంచి గ్యాదర్ చేసినటువంటి అశోక చక్రం అది ఉండడం జరుగుతుంది. ఇందులో కలర్స్ మీకు తెలిసిందే, మన కాషాయం వచ్చేసి త్యాగానికి సంబంధించింది, వైట్ కలర్ వచ్చేసి శాంతికి సంబంధించింది, పచ్చ రంగు పాడి పంటలకు సంబంధించింది. అంటే మన దేశం ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. అంటే మనంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం, రకరకాల రిలీజన్స్ ఉంటారు మన దగ్గర, రకరకాల డిఫరెంట్ మెంటాలిటీ గల వ్యక్తులందరినీ కూడా ఒకే తాట మీద తీసుకొచ్చి వీళ్ళందరూ భారతీయులని చెప్పడానికి మనకి ఈ జెండా ఎంతగానో దోహదపడుతుంది. ఈ జెండాని ఇంత ఈ గొప్పదనం ఏంటంటే, ఈ జెండాని మనకి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి గారి చేత రెడ్ ఫోర్ట్ మీద ఎగరవేయబడుతుంది. అదేవిధంగా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి గారి దగ్గర పార్లమెంట్ భవనం పైన ఎగరవేయబడుతుంది. అంటే అంత ఉన్నతమైనటువంటి గురుతరమైన బాధ్యత మన జెండాకు ఉంది. జెండాకు సంబంధించి ఒక స్టాండర్డ్ ఆఫ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే జెండాని ఎప్పుడు ఎగరేయాలి, ఎప్పుడు దాన్ని దించాలి, ఏ విధంగా ఎగరేయాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు మనకి ఈ జెండా కాకుండా మన లోపల కూడా చాలా ఫ్లాగ్స్ ఉంటుంటాయి. ఏ ఫ్లాగ్ ఉన్నా సరే నేషనల్ ఫ్లాగ్ కిందే ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఎగరడానికి దేనికి అర్హత లేదు. అంత ఉన్నతమైనటువంటి మన జెండాని మనం గౌరవించడం, అదేవిధంగా దాన్ని రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క జన్మదినోత్సవం ఈరోజు ఆగస్టు 2వ తారీఖు. దాన్ని మరొకసారి గుర్తించుకోవడం అంటే ఇలాగ మనం మహనీయుల యొక్క గుర్తించుకోవడం ఏంటంటే, ఇది భావితరాల వారికి కూడా అరే మన స్వతంత్రాన్ని రావడం కోసం లేదా ఒక జాతీయ పతాకం రూపొందించడంలో ఇటువంటి యొక్క పెద్దలు చేసినటువంటి కృషి మనకు తెలుస్తుంది. అది మన భావితరాలకు అందిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ సమర్చిపోతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వల్ల కానీ అన్నీ కూడా కనుమరుగుతున్నాయి. అయినా సరే కొన్ని కనుమరుగడానికి వీల్లేదు. ఖచ్చితంగా మన భావితరాలకు అందించాలి. అటువంటి మహత్కార్యాన్ని ఇప్పుడు అశోక్ లాంటి వాళ్ళు ఇలాగా కొంతమంది 10 మందిని గ్యాదర్ చేసి అది చెప్పడం వల్ల ఇది మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా ఎదగలుగుతుందని ఆశిస్తూ ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని మన యొక్క అశోక్ టీంలో అరేంజ్ చేసినటువంటి మన అశోక్ అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చక్కని పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారు వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారు భారత మాతాకి భారత మాతాకి